అగ్రంగా నిలపాలి భగవంతుని మీద. ఎక్కడికి పోకుండా నిలిపి నువ్వు ప్రేమ పూర్వకంగా భగవన్ నామాన్ని స్మరిస్తే భగవంతుడే వచ్చి నీకు అన్నం తినిపిస్తాడు. అంటే వాడు సవాల్ చేసినాడట, నేను 3 రోజులు భగవన్ నామస్మరణ చేస్తా, ఆర్తితో చేస్తా, భగవంతుని ప్రార్థన చేస్తా, భగవంతుడు నాకు ఎట్లా అన్నం తినిపిస్తాడో చూస్తాను అని. వాడు ఆ ఊరికి దగ్గరలో కొన్ని చెట్లు ఉన్నాయట, అన్ని బాగా చెట్ల గుంపు ఉన్నది. ఆ గుంపుగా ఉండే చెట్లలోకి వెళ్ళి ఒక చెట్టు ఎక్కినాడట. ఎక్కి భగవన్ నామస్మరణ చేస్తాడు. ఈ 3 రోజులు చేస్తా, నాకేం మేలు కలుగుతుందో చూస్తా అని చెప్పి వాడు ఒక్కనాడు జపించిండు. ఆ నామస్మరణ చేస్తున్నాడు, మనస్సులోనే స్మరిస్తుంటే ఆ ఒక్కనాడు ఏం జరగలే. 2వ రోజు కూడా ఏం జరగలే. 3వ నాడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. 3వ రోజు ఏం జరిగింది, వాడు చెట్టు మీద ఉన్నాడు, గుబురులో కనిపించకుండానే ఉన్నాడు. ఆ కింది నుంచి అదొక దారి అట, వేరే ఊరికి పోయే దారి ఆ విధంగా ఉన్నది. ఒక బాటసారి బయలుదేరినాడు. వాడు చాలా దూరం పోవాలి. 2 చద్ది మూటలు పట్టుకున్నాడట. వాడు ఇక్కడ ఒకటి తింటా, మరొకటి ఇంకో దూరంలో ఇంకోటి తింటా అని 2 చద్ది మూటలు కట్టుకొని వచ్చి ఆ చెట్ల కింద చల్లని ప్రదేశం ఉన్నది. అక్కడ ప్రక్క